ఎందుకంటే ఎట్లాగ అతను అరెస్ట్ చేశారు, ఇక అతను ఏం చేయలేడు అన్నట్టు ఉంటుంది దేశం. అట్లాంటి కేసులు ఉండొచ్చు. ఇప్పుడు అదేదో ఒక సివిల్ సెటిల్మెంట్ అట్లాంటిది చెప్తున్నారు, 2 సివిల్ సెటిల్మెంట్లు, అట్లాంటి వాటిలో కేసు పెట్టచ్చు. అవి కాకపోతే సివిల్ అవుతాయి కానీ ఇమ్మీడియట్గా జరిగేది ఏముండదు. ఇప్పుడు కాకపోతే జైలు నుంచి బయటికి రాను, కాకపోతే ఒక్కటి కనబడుతున్నది ఏంటంటే అతను అనారోగ్యం పాలైనట్టు కనబడుతుంది, దెబ్బతిన్నట్టున్నాడు మనిషి. అంటే కొట్టుండరు కానీ నేల మీద పడుకోవడం, టాయిలెట్లో అలాంటి వాటిట్లో కూర్చోవడం అలవాట్లేదు కదా. ప్లస్ అతనికి ఇప్పటిదాకా నిన్నటి నుంచి అనుకుంటా బెడ్ ఇచ్చింది కోర్టులో ఆర్డర్ వేసి, అది కూడా సరైనది ఇస్తారో లేదో తెలియదు. నిన్న ఇచ్చారు, నిన్న అలౌ చేసినట్టున్నారు బెడ్ ఫుడ్. అది బెడ్ టాయిలెట్ అన్నారు కానీ ఫుడ్ అలౌ చేసినట్లేరు మరి. కాబట్టి అప్పుడు అక్కడ తిండి తిని అక్కడ ఈ విధంగా బతికితే నా 2 రోజులు 1 వారం రోజులు చాలు జీవితానికి నరకం. అంటే ఆయన దాదాపుగా 7-8 నెలల ఎలక్షన్ ముందు కూడా కొంచెం వీక్ గానే ఉన్నారు సార్ వంశీ. అప్పుడు ప్రచారంలో కూడా చూస్తే ఎక్కువ నిలబడలేకపోయారు, కొంచెం అలాగే ప్రచారం కూడా తక్కువగా చేశారు. అట్లాంటి సిచ్యువేషన్ లో జైలు అంటే ఇంకా కదా సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది, ప్లస్ హెల్త్ మరీ దెబ్బతింటది. ఇప్పుడు అతను లైఫ్ అండ్ డెత్ చూసుకోవాలి, ఇద్దరిది సేమే. అతను ఎవరు అతని పేరేంటి గుడివాడ నానిది కూడా హెల్త్ బాగాలేదు అంటున్నారు. వీళ్ళని జైళ్లలోనే అంతమైపోయేటట్టు చూస్తారా, శాంతవేక తర్వాత బయటకు వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా ఉండేలా చూస్తారా, చూడాలి మేబీ. కానీ ఒక్కసారి ఇక్కడ విచిత్రంగా ఆయన సమాధానం చెప్పారా, విచిత్రంగా రాశారా అనేది నిజంగా. అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి సత్యవర్ధన్ నైట్ అంతా ఉన్నా అతనే సత్యవర్ధన్ అని తెలియదు అని చెప్పారు.